అరవింద్ కేజ్రీవాల్. ఇండియన్ పాలిటిక్స్ లో ఈయన ఒక సంచలనం. ఎందుకంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి దేశంలో అవినీతిని అరికట్టాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీస్ ని దాటుకుని కేవలం పార్టీని స్థాపించిన ఒక్క సంవత్సరంలోనే మన దేశానికి ఆయువు పట్టు లాంటి ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంతేకాదు 2015 నుండి ఇప్పటి వరకు కూడా ఢిల్లీకి కంటిన్యూస్ గా ఆయనే సీఎంగా ఉన్నారు. అండ్ ఢిల్లీతో పాటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆయన తన పార్టీని పవర్లోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకని అరవింద్ కేజ్రీవాల్ ని జనాలు ఎంత బలంగా నమ్ముతున్నారు? ఇండియాలో కొన్ని వందల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక మెయిన్ ఎజెండా ఉంటుంది. అంటే అసలు వాళ్ళు పార్టీ పెట్టడం వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి అని. లైక్ పేదరికం నిర్మూలన, మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి అండ్ రైతు సంక్షేమం ఎలా అన్నమాట. అయితే సేమ్ ఇలాగే అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఒక ఎజెండా ఉంది. అదే యాంటీ కరప్షన్, అంటే అవినీతి నిర్మూలన. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవినీతిని నిర్మూలిస్తాం అని 2 రాష్ట్రాల్లో పవర్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇచ్చిన నోటీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటి? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఇరుక్కుంటున్నారా, లేక ప్రైవేట్ కంపెనీలకి సపోర్ట్ చేస్తూ ఢిల్లీలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకునేలా తను ఇంప్లిమెంట్ చేసిన లిక్కర్ పాలసీ బయట పడటం వల్ల ఆయన ఇరుక్కుంటున్నారా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎలా ఎదిగారో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోక్పాల్ అనే ఒక ఉద్యమం గురించి తెలియాలి. లోక్పాల్ అంటే దేశంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడానికి సెపరేట్ గా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ని స్థాపించి ఈ కరప్షన్ కేసెస్ అన్ని కూడా ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కేవలం 1 సంవత్సరంలోని ఇన్వెస్టిగేషన్ ని పూర్తి చేసి నేరస్తులకి శిక్ష పడేలా చేస్తుంది. దీన్ని లోక్పాల్ అంటారు. అయితే ఈ లోక్పాల్ అనేది రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సుప్రీంకోర్టు ఎలా అయితే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తుందో అలాగే లోక్పాల్ కూడా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తుంది. అయితే సుప్రీంకోర్టు అనేది అన్ని కేసెస్ ని డీల్ చేస్తే లోక్పాల్ అనేది కేవలం కరప్షన్ కేసెస్ మాత్రమే డీల్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు లోక్పాల్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ కి వెళ్దాం. 2011 టైంకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని అరికట్టడానికి లోక్పాల్ అనే ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ని స్థాపించాలని అన్నా హజారే అనే వ్యక్తి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అదే లోక్పాల్ మూమెంట్. అండ్ ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది యూత్, బ్యూరోక్రాట్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ నుండి సపోర్ట్ వచ్చింది. అండ్ అందులో ఒకరే ఈ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ 1995లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ IRS లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా జాయిన్ అయ్యారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఆయన సర్వీస్ లో ఎన్నో కరప్షన్ కేసెస్ అండ్ ఎంతో మంది అవినీతి పరులని చూసి ఉంటారు. ఫైనల్ గా 11 సంవత్సరాల పాటు IRS లో ఆయన సర్వీస్ చేశాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాయింట్ కమిషనర్ గా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ 2006లో తన జాబ్ కి రిజైన్ చేసి శాశ్వతంగా ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి బయటకు వచ్చేశారు. సో ఇది ఆయన బ్యాక్ స్టోరీ. మళ్ళీ 2011లో అన్నా హజారే స్టార్ట్ చేసిన ఈ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అయిన లోక్పాల్ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూ ఆయన బయటకు వచ్చారు. అండ్ ఈ ఉద్యమంలో ఆయన అన్నా హజారేతో కలిసి పనిచేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకి చాలా గుర్తింపు వచ్చింది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లోక్పాల్ మూవ్మెంట్ ని అన్నా హజారే తర్వాత అరవింద్ కేజ్రీవాలే ముందుండి నడిపించారు. ఇలా కొన్ని రోజుల పాటు ఈ ఉద్యమం నడిచాక అప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ లోక్పాల్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పార్లమెంట్ లో లోక్పాల్ బిల్ ని పాస్ చేయకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ అండ్ అన్నా హజారే మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్ పాస్ చేయకపోతే వీళ్ళిద్దరికి గొడవేంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. అన్నా హజారే ఈ లోక్పాల్ ఉద్యమాన్ని ఎలాంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నడపాలని డిసైడ్ అయ్యారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి దిగితే తప్ప లోక్పాల్ లాంటి ఒక స్ట్రాంగ్ బాడీని ఎస్టాబ్లిష్ చేయలేం అని బలంగా నమ్మేవారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే డైరెక్ట్ గా రాజకీయాల్లోకి దిగి ఎలక్షన్స్ లో పోటీ చేస్తే మళ్ళీ దానికి ఖర్చు పెట్టిన డబ్బు కోసం ఎమ్మెల్యేలు అవినీతి చేస్తారు. అది మొత్తం లోక్పాల్ ఉద్యమానికే అర్థం లేకుండా చేస్తుందని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. సో ఈ అభిప్రాయ భేదాల వల్ల 2012లో వీళ్ళిద్దరూ విడిపోయి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి దిగిపోయారు. సో పవర్ లోకి రావడానికి అన్ని పొలిటికల్ పార్టీస్ ఇచ్చినట్టే
కొన్ని హామీలు ఇచ్చి ఫైనల్గా 2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్లో టోటల్ 70 స్థానాలకి గాను బీజేపీ 31 స్థానాల్లో గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలిచింది అండ్ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఒక పార్టీకి 50% కంటే ఎక్కువ సీట్లు కావాలి. అంటే ఢిల్లీలో 36 సీట్లు కావాలి. కానీ ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు లేవు. దీన్నే హంగ్ అసెంబ్లీ అంటారు. అంటే ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ లేకపోవడం అన్నమాట. అయితే ఎలా అయినా పవర్లోకి రావాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో 2013లో ఢిల్లీకి సీఎం అయ్యారు. అండ్ సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో ఈ లోక్పాల్ బిల్ని ప్రవేశపెట్టడం వల్ల దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కి తన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది. సో దీనివల్ల సీఎం అయిన కేవలం 49 రోజుల్లోనే ఆయన తన పదవికి రిజైన్ చేసి దిగిపోయారు. మళ్ళీ 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అండ్ అవినీతి నిర్మూలన వాళ్ళ మెయిన్ ఎజెండాగా ప్రజల్లోకి పోర్ట్రేట్ చేసి 2015 ఎలక్షన్స్లో 70 స్థానాలకి గాను 67 స్థానాల్లో గెలిచి ఢిల్లీ పాలిటిక్స్ని క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో ఆయనకు ఉన్న పవర్ అండ్ పాపులారిటీ ముందు అప్పటికే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బీజేపీ కూడా నిలబడలేక కేవలం 3 సీట్లకి మాత్రమే పరిమితమైంది. అండ్ కాంగ్రెస్కి అయితే అసలు ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఇది కేవలం 2015లోనే కాదు, 2020లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వస్తే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అగైన్ కాంగ్రెస్కి ఒక్క సీట్ కూడా రాలేదు. 2020లో బీజేపీ గవర్నమెంట్ రైతులకి సంబంధించిన 3 ఫార్ములాస్ని తీసుకొచ్చింది. అవే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సెక్యూరిటీ యాక్ట్ 2020. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టాల వల్ల కొన్ని పంటల మీద కనీస మద్దతు ధర లేకుండా పోయి కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చే ధరకే వాటిని అమ్ముకోవాలేమో అని భయపడిన రైతులు దేశ రాజధాని అయిన ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారో మనమంతా చూసాం. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాననుకుంటున్నారా? చెప్తా చూడండి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో తనకున్న పవర్ అండ్ పాపులారిటీని యూజ్ చేసుకోవడమే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని తన వైపు తిప్పుకొని 2022లో పంజాబ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీని బరిలో నింపి పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలకి గాను 92 స్థానాల్లో గెలిచి అక్కడ కూడా తన గవర్నమెంట్ని ఫామ్ చేశారు. అంతేకాదు రీసెంట్గా గోవాలో కూడా కేజ్రీవాల్ అఫీషియల్గా తన పార్టీని రిజిస్టర్ చేసి 2012లో ఒక చిన్న పొలిటికల్ పార్టీగా మొదలైన ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఒక నేషనల్ పార్టీగా మార్చి దేశంలో 2 రాష్ట్రాల్లో పవర్లో నిలబెట్టారు. అయితే ఈ ప్రాసెస్లో ఆయన బీజేపీ మీద చాలా సందర్భాల్లో విపరీతంగా విరుచుకుపడ్డారు. అంటే నితిన్ గడ్కరీ అండ్ అరుణ్ జైట్లీ లాంటి ఎంతో మంది బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్ మీద సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మళ్ళీ దానికి కోర్టులో క్షమాపణలు చెప్పడం, గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రతి చట్టాన్ని వ్యతిరేకించడం, ఇలా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నో పనులు చేశారు. సో బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీస్ మధ్య అయినా రివెంజ్ స్టోరీస్ ఉండటం అనేది చాలా కామన్. ఇది రీసెంట్ టైమ్స్లో మనకి బాగా కనిపిస్తుంది. సో బీజేపీ కూడా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడానికి ఒక సరైన అవకాశం కోసం చూస్తున్న టైంలో బయటపడిందే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. 2021-22 ఇయర్లో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఒక కొత్త లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. ఈ పాలసీ ప్రకారం ఢిల్లీలో లిక్కర్ అమ్మే రైట్స్ని కంప్లీట్గా ప్రైవేట్ పీపుల్కి అప్పగించి గవర్నమెంట్ ఈ లిక్కర్ బిజినెస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే ఈ ప్రాసెస్లోనే గవర్నమెంట్ లిక్కర్ బిజినెస్ చేస్తున్న ప్రైవేట్ ప్లేయర్స్ కోసం కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇచ్చింది. అదేంటంటే ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసే ప్రైవేట్ వ్యక్తులు వాటిని ఎంఆర్పీతో సంబంధం లేకుండా ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ అయినా ఇవ్వచ్చు. అర్ధరాత్రి 3 వరకు కూడా లిక్కర్ షాప్స్ని ఓపెన్ చేసి వాళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. అవసరమైతే లిక్కర్ని హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. సో ఈ రూల్స్ వింటుంటే ఏంటి ఎలాంటి చట్టాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది, అవునా? అందుకే ఈ కేసు ప్రెజెంట్ దేశ రాజకీయాలని కుదిపేస్తుంది. నిజానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ వస్తువునైనా ఎంఆర్పీ ధర కంటే ₹1 కూడా ఎక్కువకి అమ్మకూడదు. అండ్ మెయిన్లీ లిక్కర్ షాప్స్ ని అర్ధరాత్రి వరకు బిజినెస్ చేయనివ్వకూడదు. ఎందుకంటే దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతాయి. సో ఇలాంటి వాటిని స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ కంట్రోల్ చేయకపోగా గవర్నమెంటే వీటిని అఫీషియల్ గా అలో చేయడం అనేది చాలా అనుమానాలకి
కి దారితీసి డైరెక్ట్ గా ఢిల్లీ గవర్నమెంట్ కి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనా సెంట్రల్ గవర్నమెంట్ కి దీని మీద కంప్లైంట్ చేశారు. అండ్ ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అండ్ వినయ్ నాయర్ లాంటి కొంతమంది ముఖ్యమైన నాయకులని అరెస్ట్ చేసింది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేని కొంతమంది బిజినెస్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్ కి కూడా ఈ కేసుతో లింక్స్ ఉన్నందుకు అరబిందో ఫార్మా డైరెక్టర్ సంజయ్ రెడ్డి, తెలంగాణ ఎంపీ కవిత, ఇండో స్పిరిట్స్ ఎండి సమీర్ మెహేంద్రు అండ్ అభిషేక్ బోయినపల్లి లాంటి కొంతమంది వ్యక్తులని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా. సో ఈ కేసులో చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళలో ఎంతమంది నిజంగా స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మనం అప్పుడే చెప్పలేం. అండ్ ఈ కేసులో మెయిన్ లీడ్ గా ఉంటూ ఈడీ విచారణకి హాజరు కాకుండా బయటకు తిరుగుతున్న వ్యక్తే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన లాస్ట్ 1 వీక్ నుండి కూడా ఈడీ ఇచ్చిన సమన్స్ ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సెపరేట్ కేస్ స్టడీ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనలీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకప్పుడు ఏ కరప్షన్ అయితే నిర్మూలిస్తాము అని ప్రచారం చేసి పవర్ లోకి వచ్చిందో ఈ రోజు అదే కరప్షన్ చేస్తున్న నాయకులతో నిండిపోయి లోక్పాల్ ని సాధించడానికి స్థాపించిన పార్టీ ఈ రోజు అదే లోక్పాల్ ముందు నిలబడే స్థాయికి వచ్చేసింది. నేను ఈ వీడియోలో ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ప్రజలకి మంచి చేయాలని ఎంత మంచి సంకల్పంతో పార్టీలు స్టార్ట్ చేసినా చివరికి వాటిలో చాలా వరకు అవినీతి పరుల చేతిలోకి వెళ్ళిపోతాయి. సో ఈ ఐడియాలజీని నమ్మే 2012లో అన్నా హజారే గారు లోక్పాల్ ని రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సాధించాలి అని కేజ్రీవాల్ గారి పొలిటికల్ ఎంట్రీని కూడా ఆయన వ్యతిరేకించారు. లాజిక్ అర్థమైందా? సో ఫైనల్లీ ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మీద వచ్చిన ఈ స్కామ్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయ్యి ఆయన అరెస్ట్ అవుతారా, లేక బీజేపీని ఎదుర్కొని తన నిజాయితీని ప్రూవ్ చేసుకుని నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతారా అనేది ఈ కేసు మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే వరకు మనం వేచి చూడాలి. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియో షేర్ చేసి ఎలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.